ఒకరోజు ఒక దైవజనుడు మరణకరమైన రోగములో ఉన్నాడు. మరణకరమైన రోగములో ఉంటే ఆ ఊరు రాజుగారు, దేశపు రాజుగారు చూడటానికి వెళ్ళాడు. కడసారి చూపు చూడటానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏడ్చాడు. అయినా రాజుగారు ఏడ్చాడు. ఏమనంటే, నా తండ్రి ఇశ్రాయేలుకు రౌతు రథము నీవే, నువ్వు లేకపోతే నా బతికెట్లా? ఇప్పటి వరకు నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పటి వరకు నేను జయించుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తా ఉన్నప్పుడు దైవజనుడు ధైర్యం చెప్పి, ఆయన చూసుకుంటాడనే ధైర్యం చెప్పి ఏమన్నాడంటే, నీ బాణం తీ, ఇది యెహోవా రక్షణ బాణం, దేవుడు ఇది యెహోవా బాణం, ఇది ఈ బాణంతో నువ్వు జయిస్తావు అని అతన్ని ధైర్యపరుస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ బాణం తీసుకుని నేల మీద కొట్టు అని చెప్పాడు. కొట్టినప్పుడు ఆయన ముమ్మార్లు కొట్టి మానేస్తాడు. ఆయన ఏం చేశాడండి? ఆయన 3 సార్లు టకా 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 మాట కొట్టి మానేస్తాడు. దైవజనుడు కోపపడ్డాడంట. ఆయన ఎందుకనంటే, నీవు 5 మారులైనా 6 మారులైనా సరే కొట్టుంటే గనక నీవు నీ శత్రువుని సంపూర్ణంగా జయించి ఉండేవాడివి. అంటే ఇతడు దైవజనుడు చెప్పాడా? దైవజనుడు చెప్పినట్టుగా చేశాడు, కానీ పూర్తిగా దాన్ని ఏం చేయలేదు. అంటే ఈ లోక ప్రజలు కొంత వారి పైత్యము, కొంత దేవుడిని కలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే అది సంపూర్ణము కానేరట్లేదు. ఇక్కడ దైవజనుడు చెప్పాడు కొట్టవయ్యా అని చెప్పినప్పుడు ఆపవయ్యా అనేదాకా ఉండాలి కదా. వండుకోకుండా ఏం చేశాడు ఈయన? అతడు 3 సార్లు కొట్టి ఆగిపోయినప్పుడు దైవజనుడు అన్నాడు, ఎందుకు ఇటువంటి పని చేస్తావు? నువ్వు 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టుంటే గనక సంపూర్ణంగా జయించు, కానీ ఇప్పుడు 3 సార్లు మాత్రమే జయిస్తావు. 4వ సారి ఏమవుతావు అన్నమాట? ఓడిపోతావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్దాము హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ప్రజలు ఏం చేస్తున్నారంటే కనుక, అతడు దేవుడు చెప్పింది కాకుండా, చెప్పినట్లుగా కాకుండా దేవునికి ఏదో మనం కూడా ఏదో చేసేస్తే మంచిదేమో అనుకోని